యూత్కు అక్కడ ఉద్యోగాలు లేవు, సపోర్ట్ కూడా లేదు, వాస్తవం సపోర్ట్ లేదు. అంటే పిచ్చి మంది తాగి చాలా మంది చనిపోతున్నారు, అదేవిధంగా రోడ్ల మీద అస్తవ్యస్తంగా. అది మాత్రం 100% చాలా మంది 100% అది ఓకే. 100% దానిలో మాత్రం ఫుల్ ఫెయిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫెయిల్యూర్, అది మాత్రం ఫెయిల్యూర్, అది 100% ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు జగన్ గారు ముసలోళ్ళకి పెన్షన్లు తీసేశారు ఈ లాస్ట్ మంత్ నుంచి. అంటే చంద్రబాబు వల్లనే నేను తీసేసాను చెప్తున్నారు కదా, సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అలా చంద్రబాబు వాలంటీర్లకు తీయమన్నారు, వాలంటీర్ వల్ల యూజ్ లేదు అందుకనే తీసేసాను అంటున్నారు కదా, సో అలా ఉండదండి. చంద్రబాబు వల్ల తీయడం ఏంటండి, వాళ్ళకు పెన్షన్ ఉండాలి. ఎవరికైనా పెన్షన్ అనేది వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుంది, అంతేగాని వీళ్ళని బట్టి వాళ్ళని బట్టి పెన్షన్ ఇవ్వడం జరగదు కదా. వాళ్ళ ఏజ్ని బట్టి ఇవ్వాలి. అందు గురించి అనేది కంపల్సరీ చంద్రబాబు వస్తాడు, చంద్రబాబు రావాలి. ప్లస్ ఒకటి ఏంటంటే కంపల్సరీ మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఒక 2 years మాత్రం ముఖ్యమంత్రి ఉండాలి, వాస్తవం. ఎందుకంటే అది లేకుంటే మాత్రం నెక్స్ట్ చంద్రబాబు కూడా వరస్టే, వాస్తవం. సో చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇవ్వాలి. కొడాలి నాని రోజా గారి మీద మీ అభిప్రాయం ఏంటి? కొడాలి నాని అంటే కొడాలి నాని అభిప్రాయం వాళ్ళ సొంత ఆలోచనలు అంతే. రోజా గారు అంటే రోజా అంటే ఆమె డ్రామా ఆర్టిస్ట్ అంతే, ఆమె ఆడ ఉంటుంది కాబట్టి డ్రామా ఆర్టిస్ట్గానే చూస్తాం అంతే. ఏదో పెద్ద అది ఇది అని రాజకీయ నాయకురాలుగా ఎవడు చూడడు. సో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా జగన్ గారు, సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చినా కూడా ఒకటి ఏంటంటే ఆడ పనికిరాని విషయాలు అవన్నీ ఏమైనా ఉంటే కూడా ఆడ హై లెవెల్ చూసి వేస్తారు, కానీ ఏదో సిట్టింగ్ ఎమ్మెల్యే మారవడం వల్ల వేయడానికి అవకాశమే లేదు. ఓవరాల్గా ఒక మాట నెక్స్ట్ సీఎం ఎవరు అంటున్నారు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు. కాకుండా ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక 2 years 2.5 years పవన్ కళ్యాణ్ రావాలి. లేకుంటే మాత్రము ఏపీ కూడా ఇంతకుముందు ఉన్నట్టే దరిద్రం అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబుకు మొత్తం కూడా ఇవ్వద్దు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి, 100% ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఇవ్వకుంటే మాత్రము బాగుండదు, అది మాత్రం వాస్తవం అంతే.